నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల గుండెల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రంగా 78వ తన జయంతి సందర్భంగా మడికి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని శుక్రవారం ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ఆవిష్కరించారు. కూటమి నాయకత్వం వర్ధిల్లాలి. జై వంగవీటి మోహన్ రంగా. మన కొత్తపల్లి దుర్గారావు గారి నాయకత్వం. మన కొత్తపల్లి దుర్గారావు వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి. ఆ పేరు యొక్క గొప్పదనం, దాన్ని ఇంకా మనం ప్రజల్లో ముందుకు తీసుకెళ్లాలని ఈనాడు కూడా స్మరించుకుంటూ యువతరం ఆయన యొక్క బెజవాడ పెంపులుగా తాడిత పీడిత ప్రజల యొక్క ఆశా జ్యోతిగా కొలుస్తూ ఉన్నారంటే రంగా గారి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఆయన విజయవాడ మరి మా చిన్నతనాల్లో రంగా గారి పేరు చెప్తే మేము కూడా యువకులుగా 18 సంవత్సరాల వయసు 20 సంవత్సరాల వయసులో వారిని చూడటానికి విజయవాడ వెళ్ళేవాళ్ళం. ఆనాడు కాపునాడు మీటింగులు జరిగాయి 1982 సమీపంలో. మన సంగీత వెంకరెడ్డి గారు కూడా దానికి నేతృత్వం వహించేవారు. మరి కాలేజీల నుంచి వెళ్ళినప్పుడు పెదవాడ వెళ్తే రంగా గారి పేరే చెప్పేవారు. రంగా గారి పేరు చెప్పేవారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, పేద ప్రజల కోసం పాటుపడ్డాడు రంగాని ఈనాడికి కూడా గుండెల్లో పెట్టుకున్నారు అక్కడ ప్రజానీకం. కానీ మనం గర్వపడే బిడ్డ కాపు జాతి ముద్దు బిడ్డ రంగా గారు అవడం మనందరికీ కూడా గర్వం కావడం. కానీ చిరకాలంలో అన్యాయం వారు మన నుంచి దూరం అయ్యారు. దురదృష్టం. గొప్ప నాయకుడిగా వెలుగొందుతున్న రోజుల్లో దురదృష్టం వెంటాడింది, ఆయన్ని మన నుంచి దూరం చేసింది. కానీ ఆయన ఆశయాలు దూరంగా, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ ఐకమత్యంగా ఉండాలి. రంగా గారు ఏ విధంగా పేద ప్రజల పక్షాన పోరాడాడో, పేద ప్రజల పక్షాన ఆనాడు రాష్ట్రం అంతా పర్యటించాడో, మన ప్రాంతం కూడా పర్యటించాడు ఆయన.